హాయ్ అండి. మా అత్తయ్య వాళ్ళది ఒంగోలు. మేము సంక్రాంతికి ఒంగోలు వెళ్ళామండి. అక్కడ మా మరిది గారికి బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాము ఒంగోలులో. అక్కడ ఒక తాతగారు కనిపించారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళు యూఎస్లో ఉంటారంట. వాళ్ళ చుట్టాల ఒక తాతగారికి బాగాలేదని తీసుకొని వచ్చారు. ఎవరూ లేరని తను ఒక్కరే వచ్చారు. ఆ తాతగారికి అసలు ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడ పడుకోవాలి, బయట లోపల ఐసీలో ఉన్నారు, బయట వెయిట్ చేయాలి, ఇక్కడ పైన ఎక్కడ ఖాళీ లేవు పడుకోవడానికి, కింద ఫ్లోర్కి వెళ్ళాలి. నన్ను హెల్ప్ అడిగారు, నేను వెళ్ళాను, తోడుగా వెళ్ళాను. అప్పుడు ఆ తాతగారు అన్నారు, అమ్మ నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మంచితనం అనేది మిగిలింది అన్నారు. మీ అబ్బాయి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే యూఎస్లో ఉంటారమ్మా, మా అమ్మాయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, నేను మా వైఫ్ ఇంట్లోనే ఉంటాము, మేమిద్దరమే అమ్మ ఉండేది, ఇంకేదైనా మేమిద్దరమే. యూఎస్ఎల్ ఉండాలంటే ఉండలేము, అక్కడ అసలు ఉండలేము. మేము హైదరాబాద్ వెళ్ళిన ఒక 4-5 డేస్ ఉంటేనే మాకు అసలు మేము ఉండలేకపోయాము. ఇక్కడ ఊర్లోనే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నామమ్మా. ఏం అమెరికాలో ఏంటో, ఏ ప్రాబ్లం వచ్చినా ఇంకా మేమే చూసుకోవాలి. ఆమెకు ప్రాబ్లం వస్తే నేను చూసుకోవాలి, నాకు ప్రాబ్లం వస్తే ఆమె చూసుకునేది. ఏంటోనమ్మా ఏం అమెరికాలో ఏంటో, సంపాదించడం ఏమో కానీ మాకు మనాది ఎక్కువైపోతుంది. అప్పటి రోజులు కాదమ్మా, డబ్బుల కోసం ఏదైనా చేసేటట్టున్నారు. మా చుట్టాల ఒకరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. వాళ్ళు మాకు తెలియకుండా తాకట్టుకని చెప్పి మా ఆస్తిని రాపించుకున్నారు. అప్పటి రోజుల్లో ఉన్న నీతి నిజాయితీలు ఇప్పుడు లేవమ్మా. ఏదైనా చేసేటట్టున్నారు డబ్బుల కోసం అన్నాడు ఆ తాతగారు. ఈ అమెరికాలో వెళ్ళి ముసలిగా ఈ ఓల్డ్ ఏజ్లో మేము చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా అన్నారు. నాకు అప్పుడు అనిపించింది, అమెరికా వెళ్ళి ఉన్నది ఒకటే జీవితం, అక్కడికి వెళ్ళి అక్కడ సంపాదించి జీవితం అంతా అక్కడే గడిపేస్తారు. ఇక్కడున్న పేరెంట్స్ ఏమో మా కొడుకులు వస్తారు, కూతుర్లు వస్తారని చూసి ఆ మనతోనే చనిపోతారు. చనిపోయిన తర్వాత వచ్చి అప్పుడు ఏడుస్తారు. అదే నాకు విచిత్రంగా అనిపించింది.